ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర. ఈ గుత్తి వంకాయ కూరకి మసాలా స్టఫింగ్ వచ్చేసి రకరకాలుగా చేసుకోవచ్చు. అయితే ఈ రోజు నేను చేసిన మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కర్రీ కోసం నేను 1/2 కేజీ పొట్టి వంకాయలను తీసుకున్నాను. వీటిని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా 4 సమభాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో యాడ్ చేసుకోండి. వాటర్లో ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే ఇది గుత్తి వంకాయ కాబట్టి లోపలికి ఉప్పు వెళ్ళాలి కాబట్టి ఇలా నానబెట్టుకునేటప్పుడే ఉప్పు ఎక్కువగా వేసుకోండి. అలా చేయడం వల్ల ముక్క సప్పదనం లేకుండా ఉప్పు పట్టి టేస్టీగా తయారవుతుంది. అంతేకాకుండా ఈ ముక్కలు ఎర్రగా లేకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు స్టఫింగ్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 5 లేదా 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ గసాలు, 1 ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయి, 1 టేబుల్ స్పూన్ వేయించిన వేరుశనగలు, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాని కొద్దిగా తీసుకొని కట్ చేసుకున్న వంకాయల్లో ఈ విధంగా కూరుకోవాలి. ఈ విధంగా 1 బై 1 అన్ని వంకాయల్లో కూరుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మసాలా పెట్టుకొని ఉంచుకున్న వంకాయల్ని 1 బై 1 దానిలో వేసుకోండి. ఈ వంకాయలను వేసుకున్న తర్వాత మిగిలిన మసాలాని అలాగే ఉంచుకోండి. దీన్ని మధ్యలో యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి. కాసేపటి తర్వాత మూత తీసి వీటిని రెండో వైపుకు త్రిప్పుకోండి. ఈ విధంగా ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి. ఇవి తిప్పుకునేటప్పుడు అవి చెదిరిపోకుండా కాయలాగే ఉండేటట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోండి. ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఐదు నిమిషాల తర్వాత మనం తీసుకున్న చింతపండు నుంచి 1 కప్పు రసాన్ని తయారు చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. కర్రీ నుంచి ఆయిల్ ఈ విధంగా సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు ఇష్టమైతే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ.